నేను నమ్మట్లేదు. నేను నమ్మని వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా, నేను నమ్మను. నేను హ్యాపీగా ఉంటాను. ఉండు, సమస్య ఏమీ లేదు. కానీ అలా ఉన్నా సరే నువ్వు దేవుని న్యాయపీఠం ముందు నిలబడాలి. అల్టిమేట్గా నీ గమ్యం ఏంటి? చిట్ట చివరిగా నువ్వు ఎక్కడికి వెళతావు, ఏ ప్రదేశానికి వెళతావు అని అంటే, నువ్వు ఎవరివైనా, నువ్వు ఏమై ఉన్నా ఖచ్చితంగా ఆయన ముందు, అది అంబానీ అయినా గంబారీ అయినా, అల్టిమేట్గా వాడు ఎక్కడ నిలబడే పూర్తిగా ఎటు తిరిగి వచ్చినా ఆయన దగ్గరికే. అది గుర్తుపెట్టుకోవాలి, అది అర్థం చేసుకోవాలి. మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ఆయన జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యత, దేవునితో గడిపాడు. ప్రార్థన అంటే దేవునితో గడపడం, దేవునితో ఉండడం. ఎగ్జామ్ కొరకు, పరీక్షల కొరకు పేపర్లు చదివినట్టు కాదు, పాఠాలు చదివినట్టు కాదు. ప్రార్థన అంటే ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో సంభాషణ చేయడం. అది చెయ్యాలి మనం ఏంటంటే క్వైట్ డిఫరెంట్. యేసుక్రీస్తు ప్రార్థన చెయ్యమని మనకు చెబితే మనం ఏం చేస్తున్నాం అనంటే, ప్రార్థన చెయ్యండి అని ఆయన అడుగుతున్నాం. మనం ఆయన కూడా కాదు, పాస్టర్స్ని అడుగుతున్నాం, మీరు చెయ్యండి, మేము పడుకుంటాం. మేము చెయ్యం ప్రార్థన. మాకు రోగం వచ్చిందా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉందా, మీరు ప్రార్థన చేయండి. మరి మీరేం చేస్తారు? మరి చేయట్లేదుగా. ఏంటి, విశ్వాసాలు ఏం చేయాలి? మరి విశ్వాసాలు చేయాల్సిన అవసరం లేదా? దేవుని గురించి మనం అర్థం చేసుకోవాలండి. ఆయన ప్రార్థన చెయ్యవలెనని, ఇలా నిరంతరం కూడా విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలని ఆయన ఉపమానాలు చెప్పాడు. ప్రార్థన చెయ్యమన్నాడు, చేయించుకోమని చెప్పలేదు. అపోస్తలులు ఎవరికైనా ప్రార్థన చేయడం మీరు చూసారా? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని ఎవరన్నా అడిగారా? ఏమండి, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి మా మీద చేతుల నుంచి ప్రార్థన చేయమని ఎవరన్నా అడిగారా? అపోస్తలుల దగ్గరికి వెళ్ళి మా మీద చేతుల నుంచి ప్రార్థన చేయమని ఎవరైనా అడిగారా? ఎవరు అడగలా. బట్ వీఆర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్. మనం చాలా ఆసక్తి కలిగి ఉన్నాం. దేంట్లో అంటే ప్రార్థన చేయించుకోవడంలో, ప్రార్థన చేయడంలో, అంటే దేవునితో గడపడంలో, దేవునితో మాట్లాడడంలో వీఆర్ వెరీ ఫార్. మనం చాలా దూరస్థులంగా ఉండిపోయాం. చాలామంది అంటూ ఉంటారు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు. ఊరికి ఈ మందిరానికి వచ్చిన